వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్తే సురేష్ గారు. నమస్కారం అండి ఉషా గారు. కర్కాటక రాశి వారికి కనుక మనం చూస్తే డిసెంబర్ మాసాంతం అసలు ఏ విధంగా ఉండబోతుంది అంటారు? ప్రత్యేకించి ఈ రాశి వారు ఏ విషయాల్లో జాగ్రత్తలు వహించాలి? సో ఉషా గారు, మనం కర్కాటక రాశిని కనుక చూసుకుంటే ఈ మంత్ మనకి డిసెంబర్ మంత్. సో మనకు 11 నెలలు సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసి 12వ మంత్లోకి వెళ్తున్నాం. ఈ 2024 లాస్ట్ మంత్. అయితే ఈ మంత్లో మనకి 15th నుంచి ధనుర్మాసం మాసం కూడా స్టార్ట్ అయిపోతుంది. ఇది శివుడికి ప్లస్ మనకి విష్ణుమూర్తికి ఎంతో ప్రీతికరమైన మంత్ అని మనం చెప్పుకోవాలి. పర్టికులర్గా ఈ మాసంలో మనకి సంక్రాంతి పండుగ సంబంధించి 30 రోజులకి అన్ని ముగ్గులు వేయటము, రంగోలీలు వేయటం ఎంతో ఉత్సాహభరితంగా ఉండే మంత్ అని మనం చెప్పుకోవాలి. 15th నుంచి స్టార్ట్ అవుతుంది ధనుర్మాసం. అయితే దీనికి సంబంధించి కూడాను కర్కాటక రాశి వాళ్ళకి ఈ మాసంలో ఎలా ఉంటుందో మనం చూడటం జరుగుతుందండి. ఇందులో మనకు నక్షత్రం ప్రకారం చూసుకుంటే పునర్వసు వాళ్ళకి 4వ పాదము, తర్వాత ఆశ్లేష 1, 2, 3, 4 పాదాలు, పుష్యమి 1, 2, 3, 4 పాదాలు అంతా మనకి ఈ కర్కాటక రాశిలోనే ఉంటారు. పేరు బలంగా కనుక చూసుకుంటే వీళ్ళకి హీ, హూ, హే, హో, డా, డీ, డు, డే, డో, టోటల్గా హెచ్ కానీ డి కానీ ఉన్న అంతా కూడా మనకి కర్కాటక రాశి కింద వస్తారని చెప్పుకోవాలన్నమాట. ఈ మంత్లో 2 గ్రహాలు చలనం ఉంటే, ఒకటి సూర్యుడు వచ్చేటప్పటికి ధనురాశిలో 15th నుంచి ప్రవేశం ఉంది. తర్వాత మనకి శుక్రుడు వచ్చేటప్పటికి డిసెంబర్ 2 నుంచి మనకి వచ్చేటప్పటికి వీళ్ళు శుక్రుడు మకర రాశిలో సంచారం ఉంది. అయితే మనకి 2 గ్రహాలు అక్కడే ఉంటాయండి. కుజస్తంభన జరిగేసి కర్కాటక రాశిలో కుజుడు అదే రాశిలో కర్కాటక రాశిలో ఉండటం వల్ల కొంచెం ప్రాబ్లమాటిక్గా ఉంటుంది. తర్వాత మనకి బుధుడు వచ్చేటప్పటికి అక్టోబర్ 20 అంటే వృశ్చిక రాశిలోనే ఉంటారు అన్నమాట. టోటల్గా ఈ 4 ప్లానెట్స్ యొక్క స్థలాన్ని చలనాన్ని బట్టి మనం కనుక చూసుకుంటే వీళ్ళకి ఫస్ట్ 15 డేస్లో సూక్ష్మ గోచారం ప్రకారం చూసుకుంటే వీళ్ళకి మనోరుజం, శత్రుపీడం, భార్య, సుతాను, కలహం, విపత్తి. ఒక రకంగా చెప్పాలంటే ఫస్ట్ 15 డేస్ చాలా ఛాలెంజింగ్గా ఉంటుంది వీళ్ళకని చెప్పుకోవాలన్నమాట. ఏ విషయంలోనూ, భార్య విషయంలోనూ, హెల్త్ విషయంలోనూ, పుత్రుల విషయంలోనూ, శత్రువుల వలన గురించి ప్రాబ్లం ఎక్కువగా ఉంటుంది కాబట్టి కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. అయితే 15th తర్వాత వీళ్ళకి చాలా కొంచెం చేంజెస్ వస్తాయి, కొంచెం పాజిటివ్గా చేంజెస్ ఉంటాయి. ఇప్పుడు దాకా ఉన్న శత్రువులతో వాళ్ళని వదిలించేసుకుంటారు చక్కగా. తర్వాత శత్రువులకు సంబంధించిన విషయంలో వీళ్ళదే పై చేయవుతుంది. భార్యతోటి, పుత్రులతోటి అంతకుముందు అంత గొడవల కంటే చాలా ఇంప్రూవ్మెంట్ అవుతుంది. తర్వాత స్త్రీల ద్వారా ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ విషయాన్ని గమనించుకోవాలి. సూర్యుడు వచ్చే వీళ్ళకి చాలా 50% రిజల్ట్ ఇస్తున్నారు అనమాట. కొన్ని విషయాలు చాలా మంచి స్ట్రాంగ్గా ఉన్నాడు, కొన్ని విషయంలో వీళ్ళకి కొంచెం వీక్గా ఉన్నారు. ఫస్ట్ వీళ్ళకి లోహమూర్తిగా సూర్యుడు ఎంటర్ అవటంతో వీళ్ళకి ఎలా ఉంటుందంటే, సూర్యుడు నుంచి వీళ్ళకి ఒక 35-40% మంచి ఫేవరబుల్ రిజల్ట్స్ వస్తాయి. అవి ఏ విషయంలో అంటే, ఫస్ట్ అనుకున్న పనులన్నీ అనుకునే విధంగా సక్సెస్ఫుల్గా చేయగలుగుతారు, సంతోషంగా ఉంటుంది. ఈ టైంలో వాళ్ళకి కొత్తగా బట్టలు కొనుక్కోవటం, ధాన్యం సంబంధించి లేదంటే ఇంకొక దానికి సంబంధించిన విషయంలో చాలా బాగుంటుంది. మనసులో ధైర్యంగా ఉంటారు. ఏ పని చేసినా కానీ శారీరకంగా సుఖంగా ఉండి కంఫర్టబుల్గా అనుకున్న పని సాధించేసుకుంటారు. సూర్యుడు 12వ ఇంట్లో దృష్టి ఉండటం వల్ల ఎలా ఉంటుందంటే, వీళ్ళకి బంధువులకి రోగం రావటం, ధనం వ్యయం జరగటము, ప్రాణం పోయే అంత ఇబ్బందిగా ఉండటం అనేది ఎక్కువ జరుగుతూ ఉంటుంది. మిత్రులతోటి జ్వర వీటికి సంబంధించిన ఖర్చులు అంటే హాస్పిటల్స్ రిలేటెడ్ కానివ్వండి, లేదంటే వృధా అయిన ఖర్చులు పెట్టి ఎక్కువగా పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ విషయంలో కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. కుజుడు కూడాను వీళ్ళకి సువర్ణమూర్తిగా ఉన్నా కానీ అంత మంచి రిజల్ట్స్ ఇవ్వరండి. ఏ విషయంలో రిజల్ట్స్ అంటే, వీళ్ళకి ఫస్ట్ హౌస్లో ఉండటం వల్ల హెల్త్ కాంప్లికేషన్స్, శరీరానికి గాయాలయ్యేది, వాహనాలు వెళ్ళేటప్పుడు ప్రమాదాలు జరిగే అవకాశము, యక్ష రాక్షస పీడలు, అధికారులతో పట్టింపులు ఉండేసి చాలా టఫ్గా ఉంటుంది. లేక 4th హౌస్లో ఉండటం కూడా భార్యతో గొడవలు, సుఖస్థానానికి అప్పటిదాకా బాగా లగ్జరీ కంఫర్ట్గా ఉన్న విషయాలన్నింటిలోనూ వీళ్ళకి ఏదో ఒక ప్రాబ్లం వచ్చేసి టఫ్ అయిన సిచ్యువేషన్ ఫేస్ చేస్తూ ఉంటారన్నమాట. మిత్రద్రోహం ఎక్కువగా జరిగే అవకాశం ఎక్కువ ఉంది. వీళ్ళకి డీ ప్రమోషన్స్, అధికారుల నుంచి ఒత్తిళ్ళు ఎక్కువ వచ్చేసే అవకాశం ఎక్కువగా ఉంది. తర్వాత స్టమక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కూడా వీళ్ళు ఎక్కువ ఫేస్ చేసే అవకాశం ఎక్కువ ఉందండి. 8th హౌస్ దృష్టి ఉండటం కూడాను ఇది కూడాను అంత మంచిది కాదని చెప్పుకోవాలి. దీనికి ఏమవుతుందంటే, ఉన్న పొజిషన్ నుంచి వేరే పొజిషన్కి వెళ్ళిపోయేసి బయట ప్రదేశాల్లో తిరగటము, అక్కడ కూడా అంత అనుకూలంగా వాతావరణం లేకపోవటం ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. అవమానాలు, తర్వాత స్థాన నాశనము, వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ ప్రకారం మనం చూసుకుంటే వీళ్ళకి ఈ 2 గ్రహాలు అంత అనుకూలించట్లేదు. అందులో కుజుడు వీళ్ళకి చాలా అనుకూలించట్లేదు. ఎందుకంటే ఈ కుజుడు ఉన్న కుజస్తంభం జరిగి వీళ్ళకి ఆల్మోస్ట్ ఒక 130 డేస్ ఈ కుజుని యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఈ మంత్ కాకుండా నెక్స్ట్ మంత్ కూడాను జనవరి 15th వరకు కూడా వీళ్ళు చాలా కేర్ఫుల్గా ఉండాలండి. తర్వాత వీళ్ళకి వీనస్ కూడా వీళ్ళకి 50-50 రిజల్ట్స్ ఇస్తున్నారు. వీళ్ళకి శుక్రుడు ఉండటం వల్ల ఏమవుతుందంటే అండి, స్త్రీలతో భేదాపాయాలు రావటము, కష్టాలు రావటం, ధన వ్యయం జరగటము, చాలా హెల్త్ కాంప్లికేషన్స్ రావడం, హెడేక్ రావటం, ఈ విషయాలన్నీ జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. 7th హౌస్లో శుక్రుడు అంత యోగ్యతని ఇవ్వరు వీళ్ళకి. అయితే దృష్టి ఫస్ట్ హౌస్లో ఉండటం వల్ల కొన్ని విషయాలు చాలా బాగుంటుంది. అది మనస్సౌఖ్యంగా ఉంటుంది. ఓవరాల్గా పరస్త్రీలతో చక్కగా
హ్యాపీగా ఉంటారు, ధనలాభం ఉంటుంది, నూతన వస్తువులు కొంటూ ఉంటారు, విద్యా వృద్ధి, అనుకున్న పనులు పూర్తి కావటం వంటి పనులు చాలా చక్కగా హ్యాపీగా జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. మనం ఈ 3 గ్రహాలు చూసుకుంటే వాళ్ళకి ఓవరాల్గా ఒక 40% ఫేవరబుల్గా ఉంది. అది కూడా శుక్రుని వల్ల. మిగతా విషయాల్లో చాలా టఫ్గా ఉంది. పర్టికులర్లీ కుజుని వల్ల చాలా ప్రాబ్లం ఉంది మనం తెలుసుకోవాలి. మనం కనుక కర్కాటక రాశి వాళ్ళకి ఈ 3 నక్షత్రాలు కనుక చూసుకుంటే పునర్వసు, పుష్యమి, ఆశ్లేష నక్షత్రం. పునర్వసు వాళ్ళకి 2 విషయాలు చాలా పాజిటివ్గా ఉంది, 2 విషయాలు ఛాలెంజింగ్గా ఉంది. ఏ విషయంలో పాజిటివ్గా ఉందంటే వీళ్ళకి ధన ప్రాప్తి, ధనానికైతే ప్రాబ్లం ఏమి ఉండదు, కానీ హెల్త్ కాంప్లికేషన్స్, మరణ భయము, తర్వాత బంధనము, అంటే ఎటెల్లాలో తోచని స్థితిలో ఉండి ఒక టఫ్ సిచ్యువేషన్ ఫేస్ చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ టైంలో వీళ్ళు ఒక మెంటార్ని కానివ్వండి, ఎక్స్పర్ట్స్ కానీ కలిసి వాళ్ళతో డెసిషన్ తీసుకుంటే చాలా బాగుంటుంది, ఓన్ డెసిషన్ కంటే కూడా. పుష్యమి వాళ్ళకి కనుక చూసుకుంటే వీళ్ళకి ఒక విషయంలో చాలా బాగుంది, ధన ప్రాప్తి, కానీ వీళ్ళకి కూడాను బంధించబడినట్లు ఉంటుంది, హెల్త్ కాంప్లికేషన్స్ ఉంటాయి. తర్వాత వీళ్ళకి ఏదైనా కనుక పని చేస్తే పనిలో ఎక్కి రాకుండా ఆ మరణం అంటారు, అంటే వాళ్ళు చేసిన పనికి కానీ వీళ్ళకి కానీ టఫ్ సిచ్యువేషన్ ఫేస్ చేసే అవకాశం ఎక్కువగా ఉంది. ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి ఒక మంచి హ్యాపీ న్యూస్ ఏమంటే ఎవరైనా కనుక ఫారిన్ వెళ్ళాలనుకున్న వాళ్ళకి విదేశ గమనంతో చాలా బాగుంటుంది, ధన ప్రాప్తి వస్తుంది. తర్వాత వీళ్ళు కూడాను హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీళ్ళు కూడా బంధించబడినట్లు ఉండే సిచ్యువేషన్ చాలా ఎక్కువగా ఉంటుంది. అది కెరీర్ రిలేటెడ్ కానివ్వండి, హెల్త్ రిలేటెడ్ కానివ్వండి, ఫ్యామిలీ రిలేటెడ్ విషయంలో ఒక స్టాగ్నేటెడ్ పొజిషన్ వచ్చేసి ఎలా వెళ్తే బాగుంటుంది అన్న ఒక డైరెక్షన్లెస్గా ఉంటారు. ఈ టైంలో వాళ్ళు కనుక ఎక్స్పర్ట్స్ని కానీ లేదంటే బాగా ఫ్యామిలీలో ఎల్డర్స్ని కలిసి లేదంటే జ్యోతిషులను కలిసి వాళ్ళతో డిస్కస్ చేసి చక్కగా డెసిషన్ తీసుకుంటే చాలా ఫేవరబుల్గా ఉంటుంది, సొంత డెసిషన్ కంటే కూడా చెప్పాలి. పుష్యమి నక్షత్రం వాళ్ళు కేర్ఫుల్గా ఉండాలి, ఎందుకంటే వీళ్ళకి రాహుకేతుల యొక్క ఇంపాక్ట్ చాలా ఎక్కువగా ఉంది ఈ నక్షత్రం వాళ్ళకి. వాళ్ళు కనుక మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం చేయించుకున్నాం, దుర్గాదేవికి సంబంధించిన శతచండీ హోమం చేయించుకున్న, తర్వాత చండీ పారాయణం చేయించుకున్న, అట్లీస్ట్ దుర్గాదేవి గుడికి వెళ్ళి దుర్గా సప్తస్లోకి చదువుకున్న, దుర్గామాత జపం చేసినా కానీ, వీలైతే విజయవాడ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకోవటం చాలా అవసరం యాక్చువల్గా పుష్యమి నక్షత్రం వాళ్ళకి. సో ఓవరాల్గా ఒక 40% వరకు ఈ రాశిలో ఉన్న నక్షత్రాల వాళ్ళకి బాగుంది. అండ్ ఎస్పెషల్లీ జాతకరీత్యా ఏదైనా ఒకసారి వాళ్ళు కలవాలనుకుంటే వాళ్ళని అప్రోచ్ అవ్వచ్చు అంటారు. కరెక్ట్ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎవరైనా సరే మా ఈ వీడియో చూసిన తర్వాత జాతకరీత్యా ఒకవేళ సురేష్ గారిని కనుక కలవాలి అనుకుంటే అది ఆర్థిక సమస్యలతో, వివాహ సమస్యతో, లేదు అంటే సంతాన సమస్యతో, ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నాము, జాతకరీత్యా ఏ రెమెడీ చేసుకుంటే మాకు కలిసి వచ్చే అంశాలు ఉంటాయని అడుగుతూ ఉంటుంటారు. సో జాతకం ఎప్పుడైతే మనం చూస్తూ ఉంటుంటామో ఖచ్చితంగా పాజిటివిటీ ఏదైతే ఉంటుందో దానికి తగ్గట్టుగానే రెమెడీస్ కూడా ఉంటూ ఉంటాయి. కొన్ని క్రతువులు నిర్వహించడం వల్ల తెలియకుండానే పాజిటివిటీ యాడ్ ఆన్ అయ్యి మన లైఫ్లో మార్పులు చేసే అవకాశం కూడా కనిపిస్తూ ఉంటుంది. ఎవరికైనా ఒకసారి సురేష్ గారిని కలిసి జాతకం చెప్పించుకోవాలి అనుకున్నా, లేదా ఒకసారి డీటెయిల్స్ తెలుసుకోవాలి అనుకున్నా, కింద స్క్రోల్ అవుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే సురేష్ గారి టీం మీకు పూర్తి వివరాలు అందిస్తారు. థ్యాంక్ యూ.